జగిత్యాల జిల్లా కోరుట్ల బీజేపీ ఆధ్వర్యంలో మున్సిపల్ ఆఫీసులో 6 గ్యారంటీల గురించి ధర్నా రాస్తారోకో చేశారు. బీజేపీ నాయకులు మాడవేణి నరేష్ బీజేపీ ఫ్లోర్ లీడర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటుందని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న మున్సిపల్ ప్రజాప్రతినిధులు ఇప్పుడున్న ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఒకచోటే ఉన్నారని, ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ ప్రజాప్రతినిధులు మాత్రం ఏ ప్రభుత్వం మారుతుంటే ఆ ప్రభుత్వానికి మారటం జరుగుతుందని, కేవలం అధికారం కోసమేనా ప్రజాప్రతినిధులు అంటే ప్రజల కోసం అనే విషయాన్ని ప్రజలే గమనించాలని, భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం నిరంతరం పోరాటం చేస్తూ ప్రజల ఆకాంక్షలు పొందుతున్న పార్టీ ఉందంటే కేవలం భారతీయ జనతా పార్టీ అని, రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి ప్రజలందరూ కూడా భారతీయ జనతా పార్టీకి మద్దతు పలుకుతున్నారని, జై బీజేపీ జై జై బీజేపీ అంటూ కూడా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మాడవేణి నరేష్ తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మహిళా మోర్చా మరియు కౌన్సిలర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కొరుట్ల పట్టణంలో ఉన్న సమస్యల మీద స్పందిస్తూ మున్సిపల్ కమిషనర్ గారికి వినతి పత్రం సమర్పించడమైనది. కొరుట్లలో ఉన్నటువంటి మున్సిపాల్కు సంబంధించిన 10% భూములు ఏవైతున్నాయో అవన్నింటినీ పరిశీలిస్తూ ఆ భూముల మీద అక్కడ ఈ మున్సిపల్ శాఖ భూమి అని చెప్పి ఒక పెద్ద బోర్డు పెట్టాలని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ నాయకులకు కృతజ్ఞతలు. భారతీయ జనతా పార్టీ ఈరోజు కొట్ల పట్టణంలోని జగిత్యాల జిల్లాలో 2వ మున్సిపాలిటీగా పేరొందిన మున్సిపాలిటీకి ఈరోజు భారతీయ జనతా పార్టీ కొట్ల పట్టణంలో అక్రమాలకు గురవుతున్న భూముల గురించి, మరి కొట్ల పట్టణంలో ఆ ప్రభుత్వంలో భగీరథ మిషన్ ద్వారా ఏదైతే రోడ్లు మరి కలవట్లు చెడిపోయినాయో అవన్నీ కూడా పునర్నిర్మాణించాలని చెప్పని ఈరోజు మున్సిపాలిటీకి మేము రావడం జరిగింది. అందులో భాగంగా ఏదైతే 6 గ్యారెంట్లు ఈ ప్రభుత్వము వచ్చిన వెంటనే 100 రోజుల్లో పాట అన్ని ప్రకటించి మేము ప్రజలకు అన్ని అందిస్తామని చెప్పని కళ్ళు బొల్లు మాటలు చెప్పి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పటి వరకు ఒక్కటి కూడా వాళ్ళు ఏ గ్యారంటీ కూడా ఇవ్వడం లేదు. మరి మనం చెప్పుకోవాల్సింది ఒకటి, కరెంటు కోసము ఏదైతే ఉచితంగా 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామని చెప్పని 100 మంది 100% వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చుకుంటే 100 నుంచి 30% మాత్రమే మరి ఫ్రీగా ఇచ్చి ఆ వాళ్ళకు కూడా 200 యూనిట్లు దాటిన తర్వాతనే మరి వాళ్ళు కరెంటు బిల్లు కొట్టడం జరుగుతుంది. అట్లాగే ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో రేషన్ కార్డులు అందరికి కూడా ఇస్తామని చెప్పి గత ప్రభుత్వం గద్దెనెక్కింది. మరి అదే పేరు పెట్టుకొని ఈ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గద్దెనెక్కి దాన్ని తుంగలో దొక్కేసింది. మరియు మిగతా 6 పథకాల గురించి కూడా మా పెద్దలు మాట్లాడతారు. మరొక విషయం ఏంటంటే ఈ కొట్ల పట్టణంలో ప్రజలందరూ కూడా ఒకటి ఖచ్చితంగా మీ అందరి వినాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేస్తున్నా. అప్పుడున్న టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మరి ఉన్న ప్రజాప్రతినిధులు వారు కూడా ఈ రోజు కాంగ్రెస్ కి వచ్చారు. ఆ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు మరి ఈ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు అందరూ ఒకటే. వాళ్ళకి ఏదైతే అధికారం ఉంటుందో ఆ అధికారంలోకి చేరడమే వాళ్ళ కర్తవ్యం. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రము ప్రజల కోసము, ప్రజల క్షేమం కోసము, ప్రజల అవసరాల కోసము ఎల్లప్పుడూ ప్రజల వెంట ఉండి వారికి తోడు నీడుగా ఉండి ఏవైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో అవన్నీ కూడా నెరవేర్చేందుకు నిరంతరం పోరాటం చేస్తాము, అవసరమైతే ఉద్యమం చేస్తామని చెప్పి ఈ వేదిక మీద నేను తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చాలా కాలంగా ఈ మున్సిపాలిటీలో అపరిష్కృతంగా ఉన్న సమస్యలపైన భారతీయ జనతా పార్టీ ఉద్యమం మొదలైంది. ఈరోజు 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు తన ఒక్క హామీని కూడా సరిగా అమలు చేయకుండా కేవలం జనం దృష్టిని మళ్లించడానికి కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో ఏమి ఇవ్వలేదని ఒక దొంగ నాటకం ఆడుతూ ప్రజలను వంచిస్తున్నాడు. వెంటనే ఏదైతే ప్రజలకు ఆయన హామీ ఇచ్చిండో 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదనే రేవంత్ రెడ్డి గత హయాంలో గత 4 సంవత్సరాలుగా
9 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రభుత్వంకు రైల్వేలకు కానీ ఇంకా వేరే ఇతరతర కేంద్ర ప్రభుత్వ రహదారులు కానీ జాతీయ రహదారులు కానీ అనేకమైనటువంటి స్కీమ్స్ కానీ మరియు పేదలకు ఏదైతే ఉచితంగా ఏదైతే సరుకులు ఇస్తున్నారో ఉచిత రేషన్ ఇస్తున్నారో ఆ విధంగా అనేక కార్యక్రమాలు కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసినప్పటికీ ఈరోజు రేవంత్ రెడ్డి తన ఉపన్యాసంలో నిన్న అసెంబ్లీలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని కేంద్ర ప్రభుత్వాన్ని ఏదైతే దుయ్యబట్టానో మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ లోకల్గా ఉన్న సమస్యల మీద ఉద్యమం చేస్తుంది. లోకల్గా అనేక కబ్జాలకు గురవుతున్నాయి. అదేవిధంగా శానిటేషన్ కానీ మంచినీళ్ళకు కానీ రోడ్లు కానీ ఏమి కూడా అన్ని అపరిష్కృతంగా ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మున్సిపల్ 10% ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం వెంటనే తన ఆధీనంలోకి తీసుకొని అవన్నీ కూడా ఎవరైతే ఎక్కడైతే కబ్జాకు గురవుతుందో అవన్నిటి కూడా కబ్జాదారుల నుంచి విముక్తి చేయాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి వెంటనే 6 ఏదైతే గ్యారంటీ పథకాలు ఉన్నాయో గ్యారంటీ ఇచ్చిందో అవి వెంటనే అమలు చేయని పక్షంలో భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని హెచ్చరిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏదైతుందో అమలు పరచకుండా తాత్సారం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మీదనే నిందలేస్తుంది. ప్రతి బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలకు నిధులు కేటాయిస్తుంది. ఈ రాష్ట్రంలో రైల్వే బడ్జెట్ కూడా కేటాయించింది. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తుంది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఈ రకంగానే అబద్ధాలు చెప్పి ప్రజల చేత బుద్ధి తెచ్చుకున్నాడు. అదేవిధంగా రేవంత్ రెడ్డి కూడా రాబోయే రోజుల్లో బుద్ధి వస్తాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ కొరుట్ల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి స్థానిక సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యల మీద మేము ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కమిషనర్ గారికి. ఈ 10% ల్యాండ్స్ కబ్జాల నుంచి కాపాడాలని, అదేవిధంగా కొత్త రేషన్ కార్డులు ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాన.